నమస్తే. బాలుగాడి ఆంధ్రప్రదేశ్ రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కో-కన్వీనర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న గ్రామ సభలకు సంబంధించి గత 4.5 ఏళ్లుగా గ్రామ సభల్లో గుర్తించాల్సిన అంశాలకు సంబంధించి ప్రభుత్వం ఏ రకమైన గుర్తింపు చేయకుండా ఈరోజు జీపీడీపీ పేరిట ప్రతి గ్రామంలోని గ్రామ సభలు నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తుంది. ప్రధానంగా గ్రామ సభల్లో గుర్తించాల్సినవి గ్రామాల్లో ఉన్న సమస్యలు, గ్రామీణులకు కావాల్సిన అవసరాలని తీర్చిదిద్దడానికి గ్రామ సభలు నిర్వహించాలి. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతులు కానీ, గ్రామీణ కూలీలకు కానీ, లేదా ఉపాధి హామీ పథకానికి సంబంధించి కానీ గ్రామ సభ నోటిఫై చేసి గుర్తించకుండా వేరే వెల్ఫేర్ స్కీమ్స్కి లేదంటే ప్రభుత్వం పెడుతున్న ఇతర స్కీమ్స్కి సంబంధించి నిర్వహణ మాత్రమే తూతూ మంత్రంగా నిర్వహిస్తుంది. వీటితో పాటు వ్యవసాయ రంగంగా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగం ప్రధానమైంది. ఈ వ్యవసాయ రంగం కూడా ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 70 to 80% కౌలు రైతుల మీద ఆధారపడి నిర్వహణ జరుగుతుంది. వాళ్ళకు సంబంధించి రాధాకృష్ణ కమిషన్ ప్రకారం 25 లక్షల పైచీలు కౌలు రైతులు ఉన్నట్టుగా 2014 రాధాకృష్ణ కమిషన్ చెప్తుంది. ఈ కమిషన్ ప్రకారం గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ఎంతమంది కౌలు రైతులు ఉన్నారో గుర్తించడానికి గ్రామ సభలు వాడుకోవాలి. కానీ అట్లాంటిది ఏది ఏర్పాటు చేసుకోకుండా కేవలం ఏదో రాజకీయ మీటింగులు, రాజకీయ నాయకుల గౌరవార్థాలు, సాల్వాలు, సన్మానాలు చేసుకునే సందర్భంగా నిర్వహిస్తున్నారు. కానీ ఇట్లాంటి ప్రజా సమస్యలు కానీ లేదంటే ఇట్లాంటి గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన ఇతర అంశాలకు సంబంధించి కానీ ఈ నిర్వహణ జరగట్లేదు. 2006లో వచ్చిన ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో గ్రామ సభలో ఎంపిక చేసిన గ్రామ పనులనే ఏర్పాటు చేయమని చెప్పింది. కానీ అట్లాగా గ్రామ సభల్లో ఇట్లాంటి పనుల నిర్వహణకు సంబంధించి కానీ, పనుల ఎంపికకు సంబంధించి కానీ, లేదా గ్రామీణ ప్రాంతాలకు కావాల్సిన ఉపాధి అవకాశాలు ఏమున్నాయో అనే అంశాలు ఏమి మాట్లాడకుండా కేవలం కొన్ని అవసరాలకు మాత్రం గ్రామ సభ నిర్వహించడం అనేది మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా ఉపాధి, ఉద్యోగం, చదువు, రెండోది కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాటికి సివియర్గా పరిష్కారం చేసే విధంగా గ్రామ సభలు నిర్వహించి ఆ దిశగా ప్రభుత్వ చర్యలు చేపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటుంది.